వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఇప్పుడు మనం పందిటి చిక్కుడు మెంతం కూర ఆలుగడ్డ టమాటా కర్రీ చేసుకుందామండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. చూడండి, పందిటి చిక్కుడు మెంతం కూర నీట్గా ఒలుచుకొని కడిగి పక్కా పెట్టుకోవాలండి. అలాగే ఆలుగడ్డ కూడా పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పక్కా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 4 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఆనియన్, పెద్ద టమాటాలు, ఒక 5 టమాటాలు తీసుకోండి. టమాటాలు ఎక్కువ ఉండాలి కాబట్టి ఇవి కూడా ముక్కలు చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు వేయాలి. పోపు గింజలు కొంచెం చిటపటమైన తర్వాత ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకుందాము. 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. 1 టీ స్పూను సాల్ట్ వేసుకుంటున్నామండి. ఇవన్నీ కూడా బాగా వేగేటట్టు వేపుకోవాలి. ఈ పచ్చివాసన పోయే వరకు వేపాలండి అల్లం వెల్లిగడ్డ. ఇప్పుడు మనం ఆలుగడ్డలు వేసేద్దామండి. ఆలుగడ్డలు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. చిక్కుడుకాయలు మాత్రం నేను 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను. ఒక 1/4 కేజీ ఆలుగడ్డ తీసుకున్నామండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1/4 కిలో ఆలుగడ్డ వేసాను. 1/2 కేజీ చిక్కుడుకాయలు అండి. చిక్కుడుకాయలు పందిటి చిక్కుడు అండి ఇవి. వీటిలో గింజలు ఎక్కువ ఉన్నట్టు వేరుకొని తెచ్చుకోండి, బాగుంటాయి. గింజలు ఎక్కువ ఉంటేనే కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే గింజలు బాగా ఉండేట్టు చూసి తెచ్చుకున్నానండి. 1/2 కేజీ చిక్కుడుకాయలు కూడా వేసేసి ఒక్కసారి మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి మళ్ళీ మూత తీసి కలుపుకుందాము. ఇది అప్పుడప్పుడు మూత పెట్టుకుంటూ చిక్కుడుకాయ ఆలుగడ్డ కొంచెం మెత్తబడే వరకు వేసుకోవాలండి. ఇప్పుడు మనం మెంతం కూర వేసేసుకుందాము. మెంతం కూర కూడా బాగా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాం కాబట్టి మెంతం కూర కూడా వేసేసి బాగా వేపండి. అసలు చూడండి, ఈ మెంతం కూర ఇందులో వేస్తుంటేనే స్మెల్ అదిరిపోతుందండి. అసలు మెంతం కూర పడగానే కూర స్మెల్ చాలా బాగుంది. సూపర్ స్మెల్ వస్తుందండి. అసలు ఈ స్మెల్కే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంది. ఈ విధంగా మెంతం కూర కూడా నూనెలోనే కొంచెం వాడితే బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ వాడ్చుకుందామండి. మెంతం కూర కూడా ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మనం టమాటాలు వేసేద్దామండి. టమాటాలు కూడా సన్న ముక్కలుగా చేసుకొని వీటిని కూడా వేసేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఒక్కొక్కటి బాగా వేగేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే బాగా ఆయిల్లో కొంచెం బాగా వేగితేనే మంచి బాగుంటుంది, టేస్ట్ ఉంటుందండి. టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసి మళ్ళీ మూత తీసి ఇప్పుడు కారం వేసుకుందామండి. కారం నేనైతే 1.5 చెంచా వేసానండి. మీరు కారాన్ని బట్టి మీ కారం వేసుకోవచ్చు. 1.5 చెంచా కారం సరిపోయిందండి. చూడండి, మళ్ళీ ఇది కారం కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలండి. మనం అప్పటికప్పటికి అన్నీ వేసేసి వాటర్ పోసేసామంటే కూర టేస్ట్ అనేది రాదండి. ఈ విధంగా ఒక్కొక్కటి వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి బాగా ఉడికినిద్దామండి. చూడండి, ఈ విధంగా ఉడకాలి. మూత పెట్టేస్తేనే మంచిగా ఆలుగడ్డ కానీ చిక్కుడుగా మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి. ఎందుకంటే ఈ సాల్టు, కారం ఇవన్నీ కూడా టమాటా గుజ్జు అన్నీ కూడా అన్నిటికీ అన్ని ఫ్లేవర్స్ పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకుందామండి. ఎక్కువ వాటర్ మాత్రం వేయొద్దు, ఎందుకంటే ఈ కర్రీ అనేది గట్టిగానే ఉండాలి. వాటర్ ఉండకూడదు. కాబట్టి కొంచెం వాటర్ వేసి సరిపోతుందండి. ఎక్కువ వాటర్ మాత్రం వేయొద్దు, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసిన ధనియాల పొడి అండి. ఇది ధనియాల పొడి బాగా డ్రై రోస్ట్ చేసుకొని ధనియాల పొడి చేసేసుకున్నామంటే ఈ కర్రీకి ఇంక ఎలాంటి మసాలాలు వాడమండి. ఇది ఒక్కటే, ధనియాల పొడి ఒక్కటే వేస్తాము, ఇంకేం లేదు. కానీ కర్రీ తింటుంటే మాత్రం అసలు ఎంత బాగుంటుందో అసలు చెప్పలేమండి, అంత బాగుంటుంది. ఇంకా తినే కొద్దీ తినాలి అనిపిస్తుందండి. ఈ సీజన్లో చిక్కుడుకాయలు బాగా దొరుకుతాయి కాబట్టి చిక్కుడుకాయ కర్రీలు రకరకాలుగా చేసుకోవచ్చండి. చిక్కుడుకాయ ఫ్రై చేసుకోవచ్చు, చిక్కుడుకాయ మెంతం కూర చేసుకోవచ్చు, చిక్కుడుకాయ ఆలుగడ్డ మెంతం కూర చేసుకోవచ్చు. ఈ విధంగా ఎన్నో రకాల కూరలు చేసుకోవచ్చు. మెంతం కూర మాత్రం ఎప్పుడు దొరుకుతుంది. చిక్కుడుకాయలు బాగా ఉండేటట్టు చూసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందామండి. కర్రీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ వేసేద్దామండి. చూడండి, అసలు చూస్తుంటేనే తినేయాలా అనిపిస్తుంది కదా, అంతే టేస్ట్గా ఉంటుందండి. మీరు చపాతీలో తినచ్చు, అన్నంలో తినచ్చు, దేంట్లో తిన్నా బాగుంటుందండి. ఇది చపాతీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది.
మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో మా కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.